ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రైతులు మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకు ఢిల్లీకి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ రహదారుల నుంచి ఢిల్లీకి వచ్చే మార్గాలన్నీ కూడా పోలీసు పహారాలో ఉన్నాయి, సిమెంటు దిమ్మెలు ఉన్నాయి. మానవ మాతృలు ఎవరు కూడా ఆ మార్గాల ద్వారా ఢిల్లీకి వచ్చే అవకాశం లేనే లేదు. 2020-21 సంవత్సరంలో నెలల తరబడి రైతుల ఆందోళన జరిగింది ఆ టిక్రీ ప్రాంతాల్లో. ఇప్పుడు ఆ ప్రాంతాలతో పాటు ఢిల్లీకి ఆనుకున్న ఈ 3 రాష్ట్రాల సరిహద్దులన్నీ కూడా బంద్ అయి ఉన్నాయి. ఎందుకు రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నారు? 2500 ట్రాక్టర్లతోని 20,000 మందికి పైగా రైతులు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి, మహారాష్ట్రలో కొంత భాగం నుంచి రైతులు ఢిల్లీకి వెళ్తున్నారు. వారు డిమాండ్ చేస్తున్నది అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, MS స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, గతంలో రైతుల ఆందోళనలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, రైతులకు పెన్షన్ అమలు చేయాలని తదితర డిమాండ్లతోని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా వారు చెప్తున్నది, గతంలో కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలు తీసుకుని వచ్చింది. ఆ సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేసినామని అన్నారు. కానీ ఆ విషయంలోనే ఆ ఆందోళన సందర్భంగా నమోదైన కేసులను, లఖింపూర్లో జరిగిన రైతులపై జరిగిన హత్యాకాండ దోషులను, నిందితులను శిక్షించాలి, నకిలీ ఎరువులు, విత్తనాల విషయంలో చర్యలు తీసుకోవాలి. ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఢిల్లీకి బయలుదేరిన వారిని కొంతమందిని అరెస్ట్ కూడా చేసినట్లు వార్తలు వచ్చినాయి. అందులో ప్రధానంగా ఉన్న వారిలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్, భూమి అధికార ఆందోళన్, కిసాన్ సంఘర్షణ సమితి, BKU టికాయత్ నాయకులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు అఖిల భారత కిసాన్ సభ దాన్ని ఖండించింది. ఇందులో 10-15 సంఘాలు, రైతు సంఘాల వారు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయితే ఈ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడానికి ముందుగానే వారు 40 సార్లకు పైబడి రిహార్సల్ చేశారని, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీకి లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఆందోళన భారతీయ జనతా పార్టీ గెలుపైన ప్రభావం చూపిస్తుందని ఒక ఆందోళన కూడా బీజేపీ నాయకుల్లో ఉన్నది. పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు, ఈ రాష్ట్రాల్లో కూడా లోక్సభ, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నది. అయినప్పటికీ కొంత భయం, ఆందోళన కనబడుతూ ఉన్నది. ఈ రైతుల విషయంలో ఎందుకో కానీ చాలా విషయాలను చాలా వేగంగా అడ్రస్ చేయగలుగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల విషయంలో మాత్రం కొంత ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ, లేదా ఎరువుల విషయంలో రాయితీలు ఇస్తామని చెప్పినప్పటికీ, కిసాన్ సమృద్ధి యోజన కింద ఆదుకుంటామని చెప్పినప్పటికీ కూడా రైతుల్లో ఆ నమ్మకాన్ని రావడం లేదు. ఇన్ని విషయాలు అంటే సాంకేతిక రంగానికి సంబంధించినవి, రోడ్లకు సంబంధించినవి, అధునాతన అంశాల పట్ల, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కనుక వ్యవసాయ తరహాలో కాకుండా చైనా మోడల్ అభివృద్ధిని భారత ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టున్నది. చైనా మోడల్లో అంటే రోడ్ల విస్తరణకు, పోర్టులకు ఎక్కువ ప్రయారిటీని ఇవ్వడం, దాని అంటే ఈ రకమైన అభివృద్ధికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నది. ఆ దిశగానే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మన దేశంలో ఇప్పటికీ 50% మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు, దాని అనుబంధ రంగాలపైన ఆధారపడి ఉన్నారు. భారత ప్రభుత్వము ఆ 3 సాగు చట్టాల విషయంలోనే చాలా నిర్లక్ష్యం జరిగింది. ప్రధానమంత్రి పొరపాటు ఒప్పుకోవాల్సి వచ్చింది. దేశ ప్రజల ముందు రైతాంగానికి కూడా జరిగిన విషయం ఏమిటో సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోసారి రైతులు అక్కడికి వస్తున్నారు కాబట్టి ఒకవైపున కేంద్ర మంత్రులు చర్చలు కూడా చేస్తున్నారు. వారు కొన్ని దఫాలుగా జరిగిన చర్చలు విఫలమైనాయి. నిన్నటి చర్చలు కూడా విఫలమైనాయి. ఆ చర్చలు చేస్తున్న వారిలో పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ ఈ 3 మాట్లాడుతున్నారు. కానీ రైతుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అంగీకరించని కారణంగా ముందుగా అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని కొద్ది కాలం క్రితమే రైతు సంఘాలు చెప్పి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదు కాబట్టి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఒకవేళ కనుక ఈ ఆందోళనకు వెనువెంటనే ఫుల్ స్టాప్ పడకుంటే తప్పకుండా లోక్సభ ఎన్నికలపైన ఆ ప్రభావం పడే సూచన ఉన్నది. కేంద్ర ప్రభుత్వము రైతు సంఘాలతో చర్చించి
వెనువెంటనే సమస్యను పరిష్కరిస్తే కనుక ఇబ్బంది లేదు. ఎందుకంటే పోయినసారి 2020-2021 నెలల తరబడి చలికాలంలో కూడా ఆందోళన కొనసాగింది. ఈసారి కూడా అట్లే ఉంటే కనుక ఇంకా 2 నెలల లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వారక్కడనే రైతులు ఆందోళన చేస్తే ఆ ఎఫెక్ట్ తప్పకుండా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి లేదా భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు రాకుండా అడ్డుకునేందుకు కూడా ఈ రైతుల ఒక ఆందోళన ఒక కారణమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు చేస్తే ఇబ్బంది ఏమీ లేదు.